అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, బీజేపీ పార్టీలో ఉన్నారో, కేఏపాల్ పార్టీలో ఉన్నారో, కవిత పార్టీలో ఉన్నారో, తీన్మార్ మల్లన్న పార్టీలో ఉన్నారో, అసలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలో మాత్రం ఉన్నారు. ఎందుకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అంటే, ఎక్కడ ఎమ్మెల్యే పదవులు పోతే జనాలు చీకొడతారేమో, ఎక్కడ ఎమ్మెల్యే పదవిలకెళ్ళి తీసేస్తే జనాలు దగ్గరికి రానియరేమో, కాబట్టి మా పదవులు పోవడం ఎందుకు, మేమే ఈ పదవికి రాజీనామా చేసి ఎన్నికలలో పోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అంటే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇంకా రెండోది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనం కేసీఆర్ పార్టీ కోటేసి కేసీఆర్ పార్టీని గెలిపించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేసిరు, ఆయనతో కాంగ్రెస్ పార్టీలోకి పోయి, వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, వీళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, లేదు లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నామని చెప్పి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రియాలిటీ ఏంది, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోతున్నారు, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలకు పోతున్నారు, రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నారు. ఆఖరికి ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వేయించుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు వేయించుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాల పైన వీళ్ళ ఫోటోలు వేయించుకుంటున్నారు, గాంధీ భవన్లో తిరుగుతున్నారు, మంత్రులతో తిరుగుతున్నారు, శంకుస్థాపనలు ఉంటే వీళ్ళే ముందుంటున్నారు, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో వీళ్ళే ముందుంటున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఏమంటారు, లేదు లేదు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి మళ్ళీ ఇద్దరు డైలాగులు కొడుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరు బాధ ఏంటంటే, ఇద్దరు ఎమ్మెల్యేల బాధ, నిన్నగాక మొన్న హైకోర్టు విచారణ జరిగింది. హైకోర్టు చాలా సీరియస్ అయినారు ఎమ్మెల్యేల మీద. దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదు. వీళ్ళు పార్టీలు మారిరా లేదా ఏం కథ అనేది స్పీకర్కి ఇంకా చెప్పలేదు, ఇంకా కోర్టు దృష్టికి కూడా తీసుకోపోలేదు. కాబట్టి అఫిడవిట్ దాఖలు చేయండి. అఫిడవిట్ దాఖలు చేయడానికి 2 వారాల సమయం ఇచ్చారు హైకోర్టు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, దానం నాగేందర్కి. వీళ్ళిద్దరు ఇప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే లిఖితపూర్వకంగా కోర్టుకు వీళ్ళు వివరణ ఇవ్వాలి. వివరణ ఎట్లా, వీళ్ళు పార్టీలు మారిరా లేదా, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, పార్టీలు మారితే ఏ టైంకి పార్టీలు మారిరు, మరి రేవంత్ రెడ్డి పార్టీలో ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎందుకు కప్పుకున్నారు, ఏం కథ అనేది వీళ్ళు పిన్ టు పిన్ వివరణ లిఖితపూర్వకంగా కోర్టుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి, స్పీకర్ సార్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో, స్పీకర్ సారు వీళ్ళు క్లీన్ షీట్ అని తీర్పు ఇచ్చిండు. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పీకర్ సార్ తీర్పు ఇచ్చిండు. స్పీకర్ సార్ ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా హైకోర్టుకు తీసుకుపోవాలి. హైకోర్టు ఇప్పుడు వచ్చే నెల 22వ తారీఖు విచారణ ఉంది. ఆ విచారణ రోజు స్పీకర్ సార్ ఇచ్చినటువంటి తీర్పుని కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి. ఏ గ్రౌండ్స్ ప్రకారం తీర్పు ఇచ్చిండు, ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి తీర్పు ఇచ్చిండు, అసలు స్పీకర్ సార్ విచారణ ఎట్లా చేసిన ఏం కథ అనేది కూడా ఇప్పుడు హైకోర్టు దృష్టికి తీసుకోపోవాల్సిన అవసరం ఉంటుంది. సో హైకోర్టు ఇన్వాల్వ్ అయినారు. హైకోర్టు ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ఒకేసారి విచారణ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేలకు సినిమా మొత్తం అర్థమైపోయింది. ఈ ఎమ్మెల్యేల బాధ ఏంటంటే, సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ వచ్చింది, మొన్న సిప్యాక్ సర్వే రిపోర్ట్ వచ్చింది, ఇంకా నిన్న హెచ్ఎంఆర్ సర్వే రిపోర్ట్ వచ్చింది. ఈ సర్వే రిపోర్ట్లలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో గూడెం మైపాల్ రెడ్డి పడాన్ చెరువు ఎమ్మెల్యే మినహాయిస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు పక్కా ఓడిపోతారు అనేటటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలు 2028 ఎన్నికలలో కూడా ఓడిపోతారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా ఈ 9 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని చెప్పి రిపోర్ట్లో చాలా క్లియర్గా వచ్చింది. ఇక ఈ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. వీడికే ఎమ్మెల్యేల మీద నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు అంటే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే,
ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వకపోవచ్చు, మేము నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ చేయకపోవచ్చు అని చెప్పి ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఎమ్మెల్యేలు ఏం చేసారు, బీఆర్ఎస్లో గెలిచారు, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ అధికార పార్టీలోకి పోతే రేవంత్ రెడ్డి మాకు నిధులు ఇస్తాడు, రేవంత్ రెడ్డి మా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం 50 కోట్లు 100 కోట్లు శాంక్షన్ చేస్తాడు, మా నియోజకవర్గ అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి ఎమ్మెల్యేలు అనుకొని పోయారు అనుకుందాం. మరి ఏం బీకిర్రు ఎమ్మెల్యేలు, ఏం కట్టలు కట్టిరు ఎమ్మెల్యేలు? మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఎట్లున్నాయి? మరి గట్లనే ఉన్నాయి కదా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఎట్లున్నాయో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా గట్లనే ఉన్నాయి. వీళ్ళు పీకి కొత్తగా కట్టలు కట్టింది ఏం లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే మొత్తం హైదరాబాద్కే పరిమితం అయిపోయిండు. పార్టీ మారినోడు కూడా నియోజకవర్గాలలో తిరుగుతలేరు. ఇంకా జనాల కోపం వచ్చి జనాలు కూడా అంటుర్రు, ఈయన బీఆర్ఎస్ ఉన్న ఒకటే, ఈయన కాంగ్రెస్ ఉన్న ఒకటే, ఈయన బీఆర్ఎస్ ఉన్న ఏం బీకాడు, కాంగ్రెస్ ఉన్న ఏం బీక్తలేడు, ఇక వేస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి పబ్లిక్ కూడా క్లారిటీ వచ్చింది. అందుకే చాలామంది జనాలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కోపంతో ఉన్నారు. మేమేమో బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపిస్తే, కేసీఆర్ను గెలిపిస్తే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఏ విధంగా పార్టీ మారుతారు? జనాలను మోసం చేసి జనాలను కాదని చెప్పి జనాలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని చెప్పి ఏ విధంగా పార్టీ మారుతారు? 2028 ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తామని చెప్పి జనాలు ఆల్రెడీ తయారయ్యారు. ఇంకోటి జనాలకు అర్థమైన కథ ఏంటంటే, సరే బీఆర్ఎస్లో ఉంటే నిధులు రావేమో అని చెప్పి కాంగ్రెస్లో పోయింది, మరి కాంగ్రెస్కు ఏం తెచ్చింది మా నియోజకవర్గానికి అని కూడా జనాలు ఆలోచన చేస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద. కాబట్టి ఎమ్మెల్యేలకు ఎంతైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ ఏం తెలుసా? దానం నాగేందర్ బాధ అయినా కడియం శ్రేణి బాధ ఏంది? ఫస్ట్ వాళ్ళ బాధ ఏంటంటే, ఒకవేళ హైకోర్టు గనక ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేసిరు అనుకో, ఒకవేళ ఎమ్మెల్యేలను గనక ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి తీసేసిరు అనుకో, మీరు అనర్హులుగా ప్రకటిస్తున్నాం, మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, మీరు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు సరైన ఆధారాలు ఇచ్చారు కోర్టుకి, కాబట్టి మిమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తున్నాం, ఎమ్మెల్యేల పదవులను తీసేస్తున్నాం, రద్దు చేస్తున్నాం అని ఒకవేళ హైకోర్టు ఏమైనా డిసిషన్ తీసుకుంటే, లేకపోతే స్పీకరే తప్పనిసరి పరిస్థితులలో ఏమైనా డిసిషన్ తీసుకుంటే, రెండోసారి ఈ ఎమ్మెల్యేలు కనుక పదవులు పోతే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పక్క ఓడిపోతారు. జనాలు ఏమంటారు అప్పుడు? మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని తీసేసారు ఎమ్మెల్యే పదవులకు వెళ్ళి, మీరు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిరు కాబట్టి మిమ్మల్ని తీసేసిరు, మీరు తప్పు చేసారు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి పీకేసిరు అని చెప్పి జనాలు అంటారు. ఆ మాట మనం ఎందుకు తెప్పించుకోవాలి? మనకు ఆ బ్యాడ్ నేమ్ ఎందుకు? మనమే డైరెక్ట్ రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఇక జనాల దగ్గరికి పోయి మేము ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినాం, బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి మేము రిజైన్ చేసేసినాం, ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నాం, సో కాబట్టి మేము నిజాయితీకి ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఉన్నాం, కాంగ్రెస్ అద్భుతమైనటువంటి పనులు చేస్తుంది, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు ఉంటుంది, నేను ఇంకా చాలా పనులు చేస్తా అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి తయారవుతున్నారు. అంటే ఒకటే సినారియో ఏంది? బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచారు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని తీసేసారు అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టయినా టికెట్ ఇయ్యరు, మళ్ళీ పోటీ చేయాల్సింది కాంగ్రెస్లోకి వెళ్ళి. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, మనమే రాజీనామా చేసి మనమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో మనమే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి జనాలకు చెప్దాం ఏమని, మేము ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తున్నాం, అప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసినాం, ఇక మాకు బీఆర్ఎస్ పార్టీ నచ్చట్లేదు, బీఆర్ఎస్ పార్టీ వద్దనుకొని ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి చేస్తున్నాం, ఇంకా కాంగ్రెసే గొప్ప పార్టీ అనుకుంటున్నాం అని చెప్పి ఇలా చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకరకాల ప్రయత్నాలలో భాగంగానే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. సింపుల్, ఒకవేళ కడియం శ్రీహరి రాజీనామా చేసినా, దానం నాగేందర్ రాజీనామా చేసినా వీళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఒకటే, మేము బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినాం, మేము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వస్తే పార్టీ మారిరు అన్నారు, ఆ పేరు నాకు అవసరం లేదు, నేను నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి గెలుస్తా, కాంగ్రెస్ పార్టీ నుండే నేను ఇప్పుడు పోటీ చేస్తా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మీకు మంచి పనులు చేస్తా, 2.5 సంవత్సరాలలో బెదిరిస్తాను అన్నట్టు ప్రజలను, మీకు రైతు బంధు రావాలంటే, పెన్షన్లు కావాలంటే, లేకపోతే మీకు పథకాలు రావాలంటే, కరెంటు రావాలంటే, గ్యాస్ సిలిండర్ కావాలంటే కాంగ్రెస్కే ఓటేయాలని జనాలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి భయప్రాంతులకు గురి చేసి ఎట్లనో అట్లా గెలుద్దామనేటటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జనాలు మస్తుగా చూసిరు పబ్లిక్. ఎంతసేపు సోషల్ మీడియాలో వాగేటటువంటి వాగుడిని చూసి జనాలు ఓట్లు వేస్తలేరు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి ఆ తీరును చూసి జనాలు ఏం ఓటేసలేరు. జనాలకు క్లారిటీ వచ్చింది, జనాలకు అర్థమైపోయింది కథ, ఏ నాయకుడు మంచోడు, ఏ నాయకుడు ప్రజల కోసం పనిచేస్తాడు, ఏ నాయకుడు ఎట్లా అనేది పబ్లిక్ మొత్తం క్లారిటీ వచ్చింది. కాబట్టి పబ్లిక్ కూడా కొంత ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకున్నారు. ఇది వరకు 500 రూపాయలు ఇచ్చుడుతోటే 500 ఇచ్చినప్పుడు ఓటేద్దాం అనుకున్నారు, ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చిన పైసలు తీసుకుంటున్నారు కానీ వానికి ఓటు కూడా ఎత్తలేరు. మా దగ్గర మస్తుగా దోచుకున్నాడు,
మా దగ్గర మస్తుగా దండుకున్నాడు, మా భూములు గీములన్నీ కబ్జా పెట్టిండు, మా నియోజకవర్గంలో ఉన్న సంపదను మొత్తం కొల్లగొట్టేసిండు ఆ ఎమ్మెల్యే, కాబట్టి ఇయని 10,000 ఓటుకు తీసుకుంటాం, మాకు నచ్చిన వాడిని కోటేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్లోకి వచ్చిరు జనాలు. ఎందుకు? రీజన్ ఏంది? ఒక్కొక్క ఎమ్మెల్యే చాలా దారుణమైనటువంటి అవినీతి చేస్తున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పందుకొక్కులు లెక్క భూములను తింటున్నారు, కబ్జాలు పెడుతున్నారు, నియోజకవర్గాలలో భూములను చెరబడుతున్నారు, నియోజకవర్గాలలో ఇసుక దందా చేస్తున్నారు, మాఫియా తయారైంది, ఇసుక మాఫియా. కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పరాకాశలేక తయారైపోయినారు. ఇక కొంతమంది మంత్రులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, పొద్దుగాల లేస్తే మంత్రులు కొంతమంది దందాలకే పాల్పడుతున్నారు, కబ్జాలకే పాల్పడుతున్నారు. ఇక మామూలు అవినీతి కాదు, విచ్చలవిడిగా. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది మంత్రులు పందికొక్కు లేక తయారైపోయి ఇష్టానుసారంగా కబ్జాలు, దందాలు. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టిరు, రకరకాల వ్యవహారాలకు పాల్పడ్డారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం పోయింది, ఓడిపోయారు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డికి తెలిసో తెలియకనో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, దందాలు, కబ్జాలు ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్తారు జనాలు, అన్నీ చూస్తారు జనాలు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు, చూసుకుంటున్నాడు కాదు కదా. సరే, చూద్దాం ఏం జరగబోతుందో. 2 ఎమ్మెల్యేలు మాత్రం మ్యాక్సిమం కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు ఎంత ఘోరం అంటే, జనాలు బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉండక మీకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ని మోసం చేసిరు, బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపించిన జనాలను మోసం చేసిరు, కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. పోనీ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏం కట్టలు కట్టిరా, ఏం చేసిరు? గడ్డి వీకిర్రా? ఏం చేసిరు 9 మంది ఎమ్మెల్యేలు? ఈ 9 నియోజకవర్గాలలో ఏం చేసిరు? ఏం పట్టుకొచ్చిరు? కొత్తగా ఏమొచ్చినాయి? మనకు రోడ్లు తెచ్చిరా? సీసీ రోడ్లు ఏమన్నా వేయించిరా? కెనాలి కాలువలు వేయించిరా? ఏమైనా బ్రిడ్జ్లు కట్టించిరా? మోర్లు వేయించిరా? ఏం చేసిరు? ఏం చేసిరు అని చెప్పు. డబుల్ బెడ్రూమ్లు పట్టుకొచ్చిరా? ఇంధనం ఇండ్లు పట్టుకొచ్చిరా? వాటర్ ట్యాంక్ పట్టుకొచ్చిరా? మిషన్ భగీరథ నీళ్ళు కొత్తగా పట్టుకొచ్చిరా? కొత్త పెన్షన్లు పట్టుకొచ్చిరా? రైతు బంధు మొత్తం మీ నియోజకవర్గాలలో ఇప్పించిరా? పోనీ పార్టీ మారిన తర్వాత ఇప్పుడు ఏం లేదు. ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఒకటే ఉందట. ఏందది? మనమే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేద్దాం. ఒకవేళ కోర్టు కనుక ఎమ్మెల్యే పదవి నుండి తీసేస్తే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, స్పీకర్ కనుక ఎమ్మెల్యే పదవి నుండి తీసేస్తే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, జనాలకు ముఖం చూపించుకోలేం. ఎట్లా పోతాం జనాల దగ్గరికి? జనాలు ఏమంటారు? నువ్వు మోసం చేసినావు కాబట్టి నేను తీసేసిరు, నువ్వు పార్టీ మారినావు కాబట్టి నేను తీసేసిరు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి నేను తీసేసిరు అంటారు. అదే వీళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిరు అనుకో, వీళ్ళు చెప్పుకుంటారు జనాలకు, నేనే రాజీనామా చేసిన, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవి నాకు వద్దు, నేను కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మీకు పథకాలు రావాలంటే నాకే ఓటేయాలి. ఇట్లా భయపెట్టి గెలవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి బహిరంగంగా బెదిరిస్తాడు, మీకు పెన్షన్లు కావాలంటే కాంగ్రెస్కి వేయండి, మీకు పథకాలు కావాలంటే కాంగ్రెస్కి వేయండి. రేవంత్ రెడ్డి బహిరంగంగా బెదిరించిండు, మనం చూసినాం కదా. సో రేపటి రోజు ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా ఇదే జరగవచ్చు, బహిరంగంగా బెదిరించవచ్చు మళ్ళా జనాలను. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.